డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు స్పెషల్ కాఫీ చూపించబోతున్నాను. ఈ స్పెషల్ కాఫీని ఎవరైనా తాగొచ్చు, ఈవెన్ పిల్లలు కూడా తాగొచ్చు. ఎందుకంటే నేను దీంట్లో కాఫీ పౌడర్ కానీ కాఫీ బీన్స్ కానీ యూస్ చేయలేదు. ఫ్రెండ్స్, ఈ కాఫీ చాలా మంచిదండి ఆరోగ్యానికి. చూడండి, ఈ కాఫీ బీన్స్ కాఫీ పౌడర్ యూస్ చేయనప్పటికీ కూడా దాని కలర్లో కాఫీలానే ఉంది, టేస్ట్లో కూడా కాఫీలానే ఉంటుంది, స్మెల్ అండ్ అరోమా కూడా కాఫీలానే ఉంటుంది. కాఫీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాలండి. ధనియాలు ఎంత మంచివో ఆరోగ్యానికి అందరికీ తెలుసు. ధనియాలలో వైటమిన్స్ అండ్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. హార్ట్కి, బ్రెయిన్కి, స్కిన్కి, డయాబెటీస్కి మంచిది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్. డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ధనియా కాఫీ ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా బౌల్ పెట్టి వేడయ్యాక దాంట్లో ధనియాలు వేసుకోవాలి. నేను 3 కప్స్ కాఫీకి 3 టీ స్పూన్స్ ధనియాలు యాడ్ చేశాను. ఈ ధనియాలు యాడ్ చేశాక చాలా జాగ్రత్తగా రోస్ట్ చేసుకోవాలి. త్వరగా నల్లబడిపోతాయి కాబట్టి చాలా స్లోగా సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. ధనియాలు బాగా బ్రౌన్ కలర్లోకి రోస్ట్ అయ్యాక 3 టీ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ బాగా మిక్స్ చేయాలండి. చాలా జాగ్రత్తగా ఫాస్ట్గా మిక్స్ చేయాలి. దాంట్లో నుంచి మనకి లిక్విడ్ బయటికి వస్తుంది. కొంచెం ధనియాలు అంటుకుంటున్నట్టుగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా కలుపుతూ మిక్స్ చేయాలండి. నేను ఇక్కడ ఆర్గానిక్ షుగర్ యూస్ చేశాను కాబట్టి బ్రౌన్ కలర్లో ఉందండి. మీరు మీ ఇంట్లో వాడే ఏ షుగర్ యూస్ చేస్తారో అది యూస్ చేసుకోవచ్చు. చూడండి, ధనియాలు అనేవి ఎలా దగ్గరగా అంటుకున్నట్టుగా పాకంలాగా అయిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా కలుపుతూ మిక్స్ చేయాలి. ఇందులో నుండి మనకి ధనియాలు ఎక్స్ట్రాక్ట్ అనేది బయటికి రావటం వల్ల మనకి కాఫీ స్మెల్ వస్తుంది. ఇప్పుడు 1/2 కప్ వాటర్ యాడ్ చేయాలండి. ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల ధనియాలు షుగర్ సిరప్తో పాటు వాటర్లో బాగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఒక 1 మినిట్ ధనియాలు కుక్ అయ్యేలాగా కలపండి. చూడండి, ఇప్పుడు ధనియాలు ఎంత బాగా కుక్ అవుతున్నాయో మనకి బాయిలింగ్ కూడా తెలిసిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కాస్త జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ధనియాలు బాగా కుక్ అయిన తర్వాత ఫైనల్గా 3 కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేశాక కూడా చాలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. కాఫీని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, లేదంటే అది పొంగిపోతుంది. చూడండి, ఇప్పుడు కాఫీ చాలా చక్కగా బాయిల్ అవుతుంది. కాఫీ బాయిల్ అవుతున్నప్పుడు మిక్స్ చేసుకుంటూ 2 మినిట్స్ కంప్లీట్గా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాఫీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఫిల్టర్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ధనియాలని వాటర్లో బాయిల్ చేసి కషాయంలో రెగ్యులర్గా కాకుండా ధనియాలని కాఫీలాగా ఇలా ట్రై చేయండి. అందరూ ఇష్టంగా తాగుతారు. ఇప్పుడు టేస్టీ అండ్ హెల్దీ ధనియాల కాఫీ రెడీ. ఇప్పుడు మీకు ఈ రెసిపీ అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.